హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఛానల్. ఈరోజు మీ ముందుకైతే ఒక మంచి ప్రాపర్టీని తీసుకురావడం జరిగింది. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈ హౌస్ ప్లానింగ్ అనేది పూర్తిగా తెలిసిపోతుంది. అలాగే ఈ హౌస్కు సంబంధించిన డీటెయిల్స్ కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూస్తున్న ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి పటేల్గూడ, సృజన ఫేజ్ 3. ఈ హౌస్ అయితే ఈస్ట్ ఫేసింగ్ 150 స్క్వేర్ యార్డ్స్లో 2 BHK ప్లాన్ చేశారు. వీడియోలో చూస్తున్నారు కదా, మనకైతే గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే 2 BHK లాగా రెంట్కి ఇచ్చేయచ్చు. లేదు అంటే 1 సింగిల్ బెడ్రూమ్ 1 సింగిల్ రూమ్ లాగా అయినా ఇవ్వచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి స్పేషియస్గా ఉంటుందండి 2 BHK. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యిందండి. మనకి కన్స్ట్రక్షన్ అయితే చాలా నీట్గా ఉంది. మీకు ఒకవేళ ఈ హౌస్ పైన ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో ఇంకా డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మా దగ్గర పటేల్గూడలోనే కాకుండా ఇంద్రేశం, ముత్తంగిలో కూడా హౌసెస్ అవైలబుల్లో ఉన్నాయి. 100, 110, 160 స్క్వేర్ యార్డ్స్లో కూడా హౌసెస్ అవైలబుల్లో ఉన్నాయి. మీకు ఒకవేళ ప్లేస్ ఉండి స్టార్టింగ్ నుంచి కన్స్ట్రక్షన్ చేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అలా కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి జెన్యూన్ ప్రాపర్టీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. గ్రౌండ్ ఫ్లోర్ ప్లానింగ్ అనేది చూసారు కదా, ఇక్కడ 1 BHK ప్లస్ సింగిల్ రూమ్ లాగా రెంట్కి ఇవ్వాలనుకుంటే ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టెప్స్ దగ్గర కూడా కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మన స్టెప్స్ ఎక్కుతున్నాం చూడండి, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ ప్లానింగ్ అనేది కూడా పూర్తిగా చూసేయండి. ఈ హౌస్ పైన ఎలాంటి ఇష్యూస్ లేవు, ఆల్ డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి. మీరు ఒకవేళ ఎలిజిబుల్ అవునట్లయితే ఈ హౌస్ పైన 80% వరకు కూడా లోన్ అవైలబుల్లో ఉంది. చూడండి, ఫస్ట్ ఫ్లోర్ ప్లానింగ్ అనేది మనకైతే గ్రౌండ్ ఫ్లోర్ కంటే ఫస్ట్ ఫ్లోర్లో స్పేషియస్గా వస్తుంది. మన హౌస్ దగ్గర నుండి చూసుకుంటే బీరంగూడ కమాన్ అయితే 4.5 కిలోమీటర్స్ వస్తుంది. హైటెక్ సిటీ అయితే 18 కిలోమీటర్స్ వస్తుంది. మియాపూర్ మెట్రో స్టేషన్ అయితే 12 కిలోమీటర్స్ వస్తుందండి. ఇక్కడ ఏరియా వైజ్గా చూసుకుంటే 90% వరకు కూడా న్యూ కన్స్ట్రక్షన్ హౌసెసే ఉన్నాయి కాబట్టి మనకి ఏరియా వైజ్గా చూసుకుంటే కూడా చాలా క్లాస్గా అనిపిస్తుందండి. మన దగ్గర ఇండిపెండెంట్ హౌసెస్ కాకుండా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, ఎంతో కొంత యూజ్ అవుతుంది. మరిన్ని ఇలాంటి జెన్యూన్ ప్రాపర్టీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.